మీకు సపోర్ట్ సిస్టమ్ ఏమైనా కావాలా? ఏమైనా సపోర్ట్ సిస్టమ్ కావాలా? అది థ్యాంక్ యూ. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అనిల్ గారిని అడగాలనుకున్నారు కదా. సెంటిమెంట్ ఓకే. ఫ్రెండ్షిప్తో కూడినటువంటి సెంటిమెంట్తో వచ్చినటువంటి అభిమానం అంతే అంతే. మగవాళ్ళందరూ ఫ్రెండ్షిప్తోనే. ఓకేనా? అవునండి. ఓకే. సో చెప్పండి, ఇంకా ఏంటి సన్నాయి మేళం గురించి చెప్పండి. మీరు ఎంతవరకు మ్యూజిక్ నేర్చుకున్నారు? శృతి గారి గురించి ఎందుకు కానీ ఇప్పుడు శృతి గారు నాగమణి గారు కాదు, కానీ మీరు సాపాస అనండి ఒకసారి. సాపాస శృతిలో మాకు అక్కడ శృతి ఉండదు, నోట్లో పెన్న పెట్టేదా పిపి పిపి అంటమే. దానికి తోడు ఏంటంటే ఈ సినిమాలో నాతో పాటు పోసాని గారు ఉన్నారు. మాకు చెప్పారు అనిల్ రావుపూడి గారు, మీ ఇద్దరు సన్నాయి విద్వాంసులు దీంట్లో అని. నేను వీడియోలు చూసి ఎలా వాయిస్తారు, న్యాయకి ఎలా పెట్టుకోవాలి అని ప్రాక్టీస్ చేశాను. పోసాను వచ్చి నాన్న స్టోరీలు చెప్పలేం కానండి, దీంట్లో గొప్ప గొప్ప ఎపిసోడ్లు ఉన్నాయి అన్న చెప్పేయమంటారు స్టోరీ. ఓకే. డ్యాన్సులు చేసింది. మేడం పేరేంటి? బెల్లం శ్రీదేవి అంటారు. పేరు సుప్రీం. ఎందుకంటే ఉంటాయి. సో శాస్త్రి గారిని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. రామజోగే శాస్త్రి గారు. శాస్త్రి గారు మీరు మాట్లాడండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎక్కువ అరుదుగా ఫంక్షన్స్లో కనిపించే చిరంజీవి గారి అమ్మగారికి ముఖ్యంగా నమస్కారాలు. సుప్రీం టైటిల్లో ఒక పవర్ ఉంది. నాకు మరో పసివాడి ప్రాణం గుర్తొస్తుంది. సినిమాలో వచ్చిన అంటే లోకల్ టాలెంట్ని, లోకల్ సింగర్స్ని బాగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. చాలా మంచి లక్షణం. కమర్షియల్గా మనం అన్ని చేస్తూనే మనం లబ్ధి పొందడంతో పాటు మన వల్ల ఇండస్ట్రీకి ఏదైనా కావాలి, ఆ లెక్కల్లో లోకల్ టాలెంట్ని బాగా ప్రోత్సహించినటువంటి ఆ పిల్లవాడికి మధ్య వచ్చే ఇంటరాక్షన్, ఒక ఆంజనేయ స్వామి గారి బ్యాక్డ్రాప్లో నిజంగా రోమాంచనం. ఆ రోజు సెట్ కూడా నేను వెళ్ళాను, చాలా చక్కగా చిత్రీకరించారు. ఎక్కడున్నా కనిపించే మన హీరో వరుణ్ తేజ్కి స్వాగతం, సుస్వాగతం. చెప్పొద్దా? చెప్పాలా? వద్దు. ఓకే. సో ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పుడు అనిల్ రావిపూడిలో ఉన్నటువంటి లక్షణం. దానితో పాటు కథలో మంచి నోబిలిటీ ఉన్నటువంటి పాయింట్ ఒకటి దొరికింది. నాకు కథ తెలుసు. ఈ సినిమా డెఫినెట్లీ షూర్ షాట్ విన్నర్. డెఫినెట్గా పటాస్ కన్నా గొప్ప విజయం సాధిస్తుంది. అలాగే విజయాల బాటలో ప్రయాణిస్తున్న దిల్ రాజు గారి బ్యానర్లో మరియు ఒక మంచి సినిమా అవుతుంది. మా రాజు గారి కమర్షియల్గా మరియు మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ది టీమ్ ఆఫ్ సుప్రీం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామజోగి శాస్త్రి గారు. చక్కగా పాటలు రాశారు, చక్కగా పాట పాడారు. అందమైన రేచిగలకు వెళ్ళేవరకు మలయాళం పండగ థ్యాంక్ యూ చెప్పండి. కమాన్. ఏ భాషలో చెప్పాలో మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థమైంది. ఓకే. అండ్ మనం ఇలా ఎప్పుడో ఒకప్పుడు ఒక పండుగ చేసుకుంటూ ఉంటాం. ఆయన మాత్రం ఎప్పుడు పండుగ చేసుకుంటూనే ఉంటారు. గోపిచంద్ మల్లేని గారి వేదిక మీద వినాయన్ ఎన్టీవీఎన్ వనితలో చూస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్.